ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డు ప్రసాదంపై కొందరు కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారాలను అరికట్టాలని ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు మంగళవారం ప్రతిపాడు సిఐ బిఎస్ అప్పారావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పట్టణ కేంద్రాల్లో నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జ్ షీట్ కు విరుద్ధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో తప్పుడు పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చెడుగం వెంకటేశ్వరరావు, ప్రతిపాడు మాజీ ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, ప్రతిపాడు మండల వైసీపీ అధ్యక్షుడు రామిశెట్టి నాని, ఏలేశ్వరం రూరల్ వైసీపీ అధ్యక్షుడు గొల్లపల్లి సురేష్, అల్లం ఆదినారాయణ అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.